గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ టైటిల్ అయితే చూసారు కదా గైస్. మేమైతే ఇంకా వైజాగ్ టు భద్రాచలం ట్రావెలింగ్ వ్లాగ్ పెట్టాను, ఆ తర్వాత భద్రాచలం టెంపుల్ వ్లాగ్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి రూమ్ టూర్ వ్లాగ్ వచ్చేసాను అని చెప్పాను కదా. సో ఇది రూమ్ టూర్ వ్లాగ్ అనమాట. ఇది మేము ఉండే రూమ్ అనమాట. సో ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు అసలు భద్రాచలం చుట్టుపక్కల ఉన్న దేవస్థానం రూమ్ తీసుకుంటే ఎలా ఉంటారో చూపించాను. అండ్ ఈసారి వచ్చేసి సో ప్రైవేట్ హోటల్స్ తీసుకుంటే ఎలా ఉంటాయి అనేది ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను గైస్. అండ్ మేము ఉండేది చెప్పాను కదా ఆల్రెడీ ఎలైట్ రెసిడెన్సీ. అండ్ పార్కింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది గైస్. సో చూస్తున్నారు కదా. అండ్ స్పేషియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది మనం వెళ్ళే ఎంట్రీ అన్నమాట. సో నేను వచ్చేసి చూసారు కదా, ఇంకా అప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాను అనమాట ఇంకా మా రూమ్కి. సో గైస్ ఈ వ్లాగ్ ఆల్రెడీ నేను టెంపుల్ వ్లాగ్ పెట్టేసాను, ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి, నా ఛానల్లోనే ఉంటుంది. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి గైస్. సో చెప్తున్నాను కదా, సో చూస్తున్నాను కదా గైస్. అండ్ గైస్ ఇంకా మనమైతే వచ్చేసామన్నమాట ఇంకా లోపలికి. సో ఇంకా చూస్తున్నారు కదా, కింద అంతా రిసెప్షన్ అనమాట. అండ్ చక్కగా దేవుడి ఫోటో ఉంది, దండం పెట్టేసుకున్నారు కదా. అండ్ లిఫ్ట్ కూడా స్పేషియస్ అయితే ఉంటుంది. అండ్ ఫ్యామిలీ రూమ్స్ గైస్. సో అందుకే అక్కడ చూసారు కదా నో స్మోకింగ్ అని కూడా ఉంది. సో ఫ్యామిలీకి సరిపోయేటట్టు మంచిగా ఉంటుందన్నమాట సో ఈ హోటల్ అనేది. అండ్ చూసారు కదా, అండ్ సోఫాస్ అక్కడ కూడా ఒక రిసెప్షన్ లాగా ఉంటుందన్నమాట. సో మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్. అండ్ గైస్ సో చూస్తున్నారు కదా, మీకు ఒకసారిగా చూపిస్తాను చూసాయండి. సో మీకు నేను మళ్ళీ క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను, అంటే జస్ట్ ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి. సో మీకు డీటెయిల్స్ అంతా కావాలి అనుకుంటే మాత్రం సో చూడండి గైస్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఓకే. అండ్ చూస్తున్నా కదా, సో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో ఇప్పుడు ఒక లుక్ అయితే వేశారు కదా. అండ్ గైస్ సో రెడీ. అండ్ మనం ఫస్ట్ ఎంట్రీ నుంచి వచ్చేస్తే ఇక్కడ ఇలా సోఫా సెట్ అలా ఉంటుందన్నమాట. అండ్ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి అలా ఉంటుంది. అండ్ గైస్ మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్. సో చూస్తున్నారు కదా, అలానే సీసీ కెమెరాస్ కూడా ఉంటాయన్నమాట, సీసీటీవీ చూసారు కదా. సో ఇది కూడా రిసెప్షన్ గైస్. సో ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ డస్ట్బిన్ ఉంది. అండ్ ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారో చూసారు కదా, సూపర్ అసలు. అండ్ ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్ అయితే ఉంది గైస్. సో చూస్తున్నారు కదా, మనం రూమ్కి వచ్చిన వాళ్ళు కూడా యూస్ చేసుకోవడానికి ఈజీగా ఇక్కడ పెట్టారు. సో చాలా బాగుంది కదా. సో చూసారు కదా గైస్, ఇదిగోండి. సో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రూమ్. అండ్ ఇది వచ్చేయండి, వచ్చేసాం లోపలికి. సో లెట్స్ గో గైస్. ఇంకా చూస్తున్నాక ఇంకా లోపలికి అడుగు పెట్టగానే ఇంకా సోఫా సెట్ అయితే ఉంటుంది, లైక్ బయటకు వచ్చి కొంచెం మంచిగా రెస్ట్ తీసుకోవడానికి అలాగా. సో చూసారు కదా గైస్, ఇదిగోండి చూసారు కదా. హలో గాయస్. అండ్ మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ అప్పటికప్పుడే ఇన్వర్టర్ కూడా ఉంటుందన్నమాట. సో పవర్ కట్ అయిన వెంటనే ఆటోమేటిక్గా అయితే ఇన్వర్టర్ అయితే ఆన్ అయిపోద్ది గైస్. అండ్ చూసారు కదా ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ అయితే ఇచ్చారు. సో మంచిగా దగ్గరే డిన్నర్ అన్నీ చేయొచ్చు. సో చూసారు ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం కూడా సో ఇప్పుడు అలా తినేస్తున్నాం జోక్ గైస్. సో చూస్తున్నారు కదా. అండ్ గైస్ సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలానే ఎవరైనా భద్రాచలం వెళ్ళినప్పుడు ఈ రూమ్లో స్టే చేశారా లేదా అనేది నాకు చెప్పేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళే ప్లేట్స్ ఇస్తారు, స్పూన్స్ ఇస్తారు. అండ్ మంచిగా మనం ఏమైనా పార్సల్స్ అలా ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడే సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా,
అన్ని ఆర్గనైజర్స్ తెచ్చారు అక్కడ, లైక్ స్పూన్స్, ప్లేట్స్ అవన్నీ. అండ్ మన ముందు రూమ్ వచ్చేసి ఇది 101 అనమాట. సో చూసినాక గైస్ ఇప్పుడైతే బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం. సో లెట్స్ గో గైస్. వచ్చేసాం లోపలికి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే 2 చైర్స్ అయితే ఇలా ఇచ్చారు మంచిగా రెస్ట్ తీసుకోవడానికి. అండ్ ఫ్యాన్ గాలి కూడా ఎంత బాగా తగులుతుందో చూస్తున్నారా గైస్. అండ్ లెట్స్ సీ గైస్. సో చూస్తున్నారు కదా. అండ్ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. సో ఇక్కడైతే ల్యాండ్లైన్ అయితే ఇచ్చారు గైస్. సో రిసెప్షన్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ కోసం కాల్ చేయడానికి. అండ్ ఇక్కడైతే చూసారు కదా మంచిగా హాట్ వాటర్ బాయిల్ చేసుకోవచ్చు ఈజీగా, భలే ఉంటుంది కదా. అది కూడా వాళ్ళే ఇచ్చారనమాట. అండ్ బెడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా కంఫర్ట్గా అయితే ఉంది గైస్. అండ్ ఎటువంటి ప్రమోషనల్ కొలాబరేషన్ వీడియో అయితే కాదు, నాకు నిజంగా నచ్చి ఒక చెప్పనిపించి, లైక్ మీకు కూడా తెలుస్తుంది కదా, మీరు కూడా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వెళ్తారు కదా భద్రాచలం వెళ్ళినప్పుడు లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు అలాగా. సో అక్కడ ఉంటారు కదా అని చెప్పి ఒక ఐడియా మీద అయితే ఇలా చేస్తున్నా ఈ వ్లాగ్ అనేది. అండ్ మంచిగా వచ్చేసాం సో బెడ్ దగ్గరికి. ఎంత స్పేషియస్గా ఎంత మంచిగా ఉందో తెలుసా. సో మంచిగా జారబడిపోయాను అనమాట నేను. అండ్ చూసారా. సో ఇది వచ్చేసి ఇంక మేము బయలుదేరిపోయే టైం అనమాట, లైక్ భద్రాచలం టు వైజాగ్ వెళ్ళే టైం ఇది. సో ఇంకా చూసారా, ఇంకా మనం ఫస్ట్ రూమ్ 2 చేసి ఇంకా బయలుదేరిపోవడం. సో ఇంకా అందుకు నేనైతే రూమ్ 2 చేసాను. అండ్ ఇక్కడ చూసారా రిమోట్ స్టాండ్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అండ్ మనమైతే ఫస్ట్ టీవీ అయితే వేసేద్దాం గాయస్. అండ్ ఇప్పుడైతే టీవీ అయితే ఆన్ అయిపోయింది గాయస్. సో ఇక్కడ స్మార్ట్ టీవీ అన్నమాట, లైక్ చూసినాక యూట్యూబ్ అన్నీ వస్తాయి, సాంగ్స్ మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే వైఫై కూడా ఉంది గాయస్. సో ఫ్రీ వైఫై, అది ఇంకా బెస్ట్ కదా, లైక్ ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడుతుంది ఎవరికైనా. సో ఫ్రీ వైఫై. అండ్ గో గాయస్, యూట్యూబ్ అయితే ఆన్ చేస్తాం మనం. సో ఈ హోటల్ అయితే రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు గైస్. అండ్ మనమైతే యూట్యూబ్ అయితే చూసేస్తున్నాం అన్నమాట. సో చూసినాక వచ్చేసాం. సో మన వీడియోని పెట్టేసాం. సో మన వీడియో అయితే ఆన్ అయిపోయింది. సో చూసారు కదా, ఇంకా చూసారు కదా టీవీ కూడా సరిపోయమంటే ఉందన్నమాట మంచిగా. అండ్ నెట్ కూడా మంచిగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మన ఓల్డ్ భద్రాచలం వ్లాగ్ అయితే పెట్టాను గైస్. సో చూసారు కదా. అండ్ ఇక్కడ మిర్రర్ అనమాట, ఎంత బాగుందో తెలుసా మిర్రర్ అసలు. ఐ మీన్ నాకైతే నచ్చేసింది అనమాట. అప్పటి నుంచి ఒక 10-20 ఫోటోలు అయితే దిగుతూనే ఉన్నాను నిమిషానికి. సో మీరే చూసుకోండి. వావ్. అండ్ ఇక్కడ చూసినా కదా 2 భవ్యాలు అయితే ఉన్నారు గైస్. సో ఒక భవ్యం కాదు, ఆ టైంలో 2 భవ్యాలు ఉన్నారు. సో చూసారు కదా. అండ్ ఇక్కడ అలానే చూసారు కదా ఏసీ కూడా ఉంది గాయస్. సో మంచిగా గాలి అయితే వేస్తుంది, మంచిగా కూలింగ్ అయితే వస్తుంది. అండ్ గైస్ చూసారు కదా క్లాసిక్గా అయితే ఉంది గైస్. అండ్ స్ప్లిట్ చేసి చూసారు కదా ఇంకా ఆన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా చూసారా ఒక వార్డ్రోబ్ కూడా ఉంది గైస్. సో మంచిగా ఇక్కడ మేమైతే బ్యాగ్స్ అయితే పెట్టేసామన్నమాట. చూసారు కదా. ఇంకా మేము మంచిగా కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరిపోవడమే ఇంకా వైజాగ్కి. సో గైస్ చూస్తున్నా కదా. అలానే ఇంకొకటి కూడా మీకు చూపించాలనుకున్నాను, మర్చిపోయా. అండ్ ఎక్కడికక్కడ స్విచ్చెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ లాకర్స్ నార్మల్గా అలాంటి టైప్స్ కూడా ఉన్నాయి, లాకర్స్ టైప్స్. సో ఏంటంటే మంచిగా ఆ పర్సెస్, వ్యాలెట్స్ అన్నీ దాచుకోవచ్చు, వెళ్ళేటప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళచ్చు అనమాట, సేఫ్గా ఉంటుంది. అండ్ గైస్ డస్ట్బిన్ కూడా ప్రొవైడ్ చేశారనమాట వీళ్ళు లోపల. అండ్ చూసారు కదా నాకైతే మిర్రర్ అయితే నచ్చేసింది. ఇంకా చూసారు కదా గైస్. సో ఇంకా టీవీ అయితే కట్టేసాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి సో చూస్తున్నారు కదా, ఇంకా ఫ్యాన్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ ఫ్యాన్ అండి.
సో అందరికి తెలిసే ఉంటుంది. అండ్ చెప్తాను చూడండి. ఇలానే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ వీడియోలో తెలియదు కదా, నేనైతే స్పీడ్ పెంచుతున్నాను, స్పీడ్ తగ్గిస్తున్నాను, లైట్స్ వేస్తున్నాను అన్నీ. సో మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి గైస్. సో రిమోట్ ఫ్యాన్ గైస్, ఇప్పుడు మీకు ఒకసారి లైట్స్ వేసి చూపిస్తాను. సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేనైతే లైట్స్ వేస్తున్నా. సో లైట్స్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి అలా అవుతుంది. సో మీకు కూడా ఒక ఐడియా అయితే తెలుస్తుంది కదా, లైక్ యా అని. ఇంకా నేను ఇలానే స్విచ్చెస్ దగ్గర వెళ్ళకుండా ఇంకా ఇలా నేను ఆపరేట్ చేస్తున్నా. అండ్ ఫ్యాన్ ఆపేసా అండ్ మళ్ళీ ఆన్ చేసా. సో రిమోట్ ఫ్యాన్ అని అయితే చెప్తున్నాను అనమాట. లైక్ ఈజీగా ఉంటుంది స్విచ్చెస్ దగ్గరికి వెళ్ళకుండా. చూసాక లైట్స్ ఆఫ్ చేశాను, ఇందాక ఇదిగోండి ఆన్ చేశాను. సో అలా అనమాట. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మీకు. అండ్ సో చూసారు కదా గైస్, ఇదండి మా రూమ్. సో నచ్చిందని అనుకుంటున్నాను. అలానే హాట్ వాటర్ సరిపాయం కూడా ఉంటుంది. అండ్ నాకు ఈ స్టాండ్ అయితే నచ్చింది, బుజ్జిగా అనిపించింది. సో తీసాను గైస్ అందుకు రిమోట్ స్టాండ్. అండ్ ఇక్కడ కీస్ చూసారు కదా, ఎలైట్ రెసిడెన్సీ రూమ్ నెంబర్ 101. సో ఇది వచ్చేసి టెంపుల్కి 2-3 కిలోమీటర్స్లోనే ఉంటుందండి. ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు, అలానే ఆఫ్లైన్లో కూడా వచ్చి బుక్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా. సో డైరెక్ట్గా తీసుకుంటే నియర్లీ 2300 అలా పడింది. అదే ఆన్లైన్లో తీసుకుంటే చాలా మంచిగా ఒక 1800కి ఇంకా 1700కి వచ్చేస్తుంది. సో డిఫరెంట్ వెబ్సైట్స్ బట్టి అలా ఉంటుంది ప్రైజెస్ అనేవి. సో చూసారు కదా, ఇంక మనమైతే లాక్ అయితే వేసేసాం గైస్. రూమ్ కూడా బాగా చెప్పేస్తున్నాను అనమాట. అండ్ చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా ఉంది. అండ్ సో నేను ఇందాక ప్రైజెస్ చెప్పింది 24 అవర్స్కి గైస్, ఓకేనా. సో చెప్పాను కదా, డిఫరెంట్ వెబ్సైట్స్ బట్టి ప్రైజెస్ అయితే వ్యారీ అయితే అవుతుంది. సో గైస్ మరి ఇంకెందుకు లేట్, ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలానే లిఫ్ట్ కూడా ఉంది గైస్. సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఫెసిలిటీస్ అయితే ఉంది గైస్. ఐరన్ బాక్స్ నుంచి రిఫ్రిజిరేటర్ దాకా. సో మీకే తెలుస్తారు కదా. సో భద్రాచలం వచ్చే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా అని లాస్ట్ టైం దేవస్థానం రూమ్స్ అయితే చూపించాను, ఇప్పుడు ప్రైవేట్ హోటల్ రూమ్స్ అయితే చూపించాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. సో ఏంటి వస్తే వ్లాగ్, ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్.